మూసాపేట ఎస్ఐ గారికి, లోకల్ ఎస్ఐ గారికి, సిఐ గారికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. వేముల విలేజ్ నుంచి ఒక అమ్మాయి చనిపోయింది, బ్లీడింగ్, హెవీ బ్లీడింగ్ అయిందని, చనిపోయిందని దరఖాస్తు ఇస్తే మేము ఇక్కడికి రావడం జరిగింది. అంటే ప్రాథమిక సమాచారం ఏంటంటే విష్ణు అని ఈ అమ్మాయి ఇద్దరు లవ్ చేసుకుందని తెలిసింది. రాత్రి వీళ్ళిద్దరు రైతు వేదిక దగ్గర పోయి బ్లీడింగ్ అయితే తీసుకుపోయి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకుపోయారు. అక్కడ వాళ్ళ మదర్ ని కూడా పిలిపించడం జరిగిందంట వాళ్ళు రాత్ర. ఆ తర్వాత అక్కడి నుంచి మూసాపేట మన జారంపేట తీసుకుపోయే వరకు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పల్స్ రేట్ చూసి చనిపోయిందని చెప్పడం జరిగింది. ఈ విషయంలో ఇంకా ఇప్పుడు దరఖాస్తు ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మాకు ఆ దరఖాస్తు తీసుకున్న తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఆ అక్యూజ్ ని వాళ్ళు ఏం చెప్తే అట్లా అక్యూజ్ ని పట్టుకొస్తాం, ఇమీడియట్ పట్టుకొని రావడం జరుగుతుంది. పట్టుకొచ్చి అరెస్ట్ చేస్తాం. 24 hours లో వాడిని అరెస్ట్ చేస్తామని తెలియజేస్తాం. మా చెల్లెలి బిడ్డ రేప్ అండ్ మర్డర్ జరిగింది. ఈ విషయం నాకు రాత్రి తెలిసింది. మేము తెల్లవారుజామున వచ్చినాము. ఇక్కడ రైతువేరి దగ్గర జరిగిందంట సంఘటన. ఆ సంఘటన దగ్గరకు వెళ్తే చున్నీ మొత్తం రక్తం అయిపోయింది. తర్వాత డ్రైయర్ ఒక దిక్కు పడిపోయింది. బాత్రూమ్ లో చూస్తే మొత్తం బ్లడ్ అయింది, బాత్రూమ్ మొత్తము. మాకు అనుమానం అయితే విష్ణు అనే వ్యక్తి మీద ఉంది, కానీ ఒక్కడు చేసినట్లు లేదు. అది ఒక 3-4 కలిసి చేసినట్లుంది. నాది ముసాపేట్ బంగ్లాగడ్డ గ్రామం. అందులో మాకు ఉదయం లేచినారు, ఫోన్ వచ్చింది, ఇట్లా హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పడం వల్ల మేము వేముల గ్రామానికి వచ్చినాము. కానీ ఇక్కడ వచ్చినాక పరిస్థితులు అన్ని రివర్స్ ఉన్నాయి. ఆ అమ్మాయికి ఏదో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అందులో జులుం తీసే టైంలో ఈ అమ్మాయిని హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి మాకు ఫోన్ చేసి చెప్పారు. కానీ అది ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే టోటల్ గా అమ్మాయిని తీసుకెళ్లి ఎవరెవరో కానీ 3-4 రేప్ చేసిన సంఘటన ఆడ ఉంది. అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తే బ్లడ్ బ్లీడింగ్ అయి ఉంది, బాత్రూమ్ లో డ్రైయర్ పడ్డది. అక్కడ విపరీతమైన బ్లీడింగ్ తోటి అమ్మాయికి అయితే విపరీతమైన దెబ్బలతోటి బాధ ఇదైంది. అమ్మాయిని ఉదయం వాళ్ళకు ఒక విష్ణు అనే వ్యక్తి వచ్చి సమాచారం ఇస్తే అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళి మాట్లాడినరు. అమ్మాయిని తీసుకొని ఈడ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఈడ కాదు అని అంటే మళ్ళీ జానంపేటకి తీసుకెళ్లారంట. తీసుకెళ్లిన తర్వాత ఆడ పల్స్ చూసి వాళ్ళు చనిపోయిందని చెప్పడం జరిగింది. కానీ మేము ఉదయం వీడికి వచ్చేసరికి మొత్తం గందరగోళం ఏర్పడ్డది. విపరీతమైన అమ్మాయికి ఎవరు సపోర్ట్ లేదన్న ఉద్దేశంతో ఏదేదో మిస్బిహేవ్ చేస్తారు. ప్రేమించిన అబ్బాయి అంటారు. ప్రేమించిన అబ్బాయి అయితే అని ఇట్లా చంపమని ఏమన్నా రాసి ఉందా? ఆ ప్రేమించిన అబ్బాయి విష్ణు అంట. ప్రేమించినంత మాత్రాన కొట్టి ఆ రేంజ్ లో చంపడం ఇదా? దాంతో పాటు అది ఒక్కరితోటి జరిగిన సంఘటన అయితే కాదు. విపరీతమైన బ్లీడింగ్, దెబ్బలు అవన్నీ చూస్తే ఏదో గందరగోళం జరిగినట్టు అనిపిస్తుంది మాకైతే. రేపు చేసి చంపిండ్రు. నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను. ఎన్ని గంటల వరకు ఉంది మీ దగ్గర? సమాచారం ఇచ్చింది. ఈడికి వెళ్ళిపోయింది సార్. నేను ఇక్కడ కూర్చున్నా. ఈడికి వెళ్ళిపోయింది. పోయిన 15 నిమిషాలకు ఇట్లా కింద పడ్డది, రామ్ డాక్టర్ దగ్గర ఉన్నా అని ఉండదు అని చెప్పిండ్రు. చెప్పి వాళ్ళ ఈడ చెప్పే వాళ్ళకు తల్లి మేము పెట్టాలకల్లా మళ్ళీ ఆటోలో హాస్పిటల్ తీసుకుపోయినారు. ఆడికి తీసుకుపోయినాక అంబులెన్స్ వస్తే జానపేటకు తీసుకుపోయినాక మళ్ళీ 5 నిమిషాలకు తల్లి పోయింది. నాకు ఈయన ఉన్నా. మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఏమొచ్చి చనిపోయిందని తెలిసింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.